గారికి, సంగప్ప గారికి, మధు గారికి, అనంతయ్య గారికి, భీమయ్య గౌడ్ గారికి, చంద్రకళమ్మ గారికి, బాలమణి అందరికీ, స్టేజ్ ముందున్న బురాన్పూర్ యువకులకు, గ్రామస్తులందరికీ పేరు పేరున, విద్యార్థులకు, అంగన్వాడీ టీచర్లకు, మహిళలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు శ్రావణ మొదటి శనివారం సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం చాలా మంచిగా జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున బురాన్పూర్ పాఠశాలలో ఉపాధ్యాయులు ఏర్పాటు చేసి వారు వారం రోజుల నుంచి వాళ్ళ ప్రణాళిక చేస్తున్నందుకు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాతంత్రం గురించి, స్వాతంత్రం వచ్చిన విధానం గురించి, సమాజం వెసులుకున్నట గురించి యువకులు ఇప్పటి వరకు చాలామంది చెప్పినారు. ఎందుకంటే అంతకంటే మీకు చెప్పడానికి కూడా ఏం లేదు, ఇప్పుడు ఏమైనా చెప్పాలంటే కూడా ఏం లేదంటే కూడా. ఎందుకంటే నేను ముందుగా మాట్లాడితే ఏమైనా చెప్తున్నాము. స్వాతంత్రం అనేది కూడా ఒక పోరాటంతో, భక్తి ప్రజలతో పోరాడి సత్యాగ్రహాలు, రస్తారోకలు, పాదయాత్రలు ఎన్నో భక్తి శ్రద్ధలతో పోరాటం వచ్చింది. దౌర్జన్యంతో పోరాడితే ఇప్పుడు స్వాతంత్రం రాలేదు. మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారు ఒక పత్రిక వాట్సాప్ ద్వారా మనకు పంపినారు, ఆహ్వాన పత్రిక. అందులో ఏమున్నదంటే దేశభక్తి తన ఊపిరి, దేశ సేవనే తన బాధ్యత అని. అంటే ఇప్పుడు భక్తి, సేవ రెండుతోటి సమాజం ముందుకు పోతుంది. కాబట్టి అలనాడు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిండ్రు. మన దగ్గర మిలిటరీ లేదు, పోలీస్ వ్యవస్థ లేదు. కేవలం మన దేశాన్ని మనకు స్వాతంత్రం తెచ్చుకున్నందుకే ఇంత పెద్ద కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం. అంటే పరాయి బ్రిటిష్ వాళ్ళ చేతులకు పోయి వాళ్ళ వ్యాపారానికి వచ్చి మనను అనగదొక్కి మనను ఏంటంటారు వెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళు పాలించినారు. కాబట్టి వాళ్ళ నుంచి విముక్తి పొందాలంటే ఎంతో మంది ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టినారు. అంటే 80 సంవత్సరాల నాడు మనం స్వాతంత్రం మన పెద్ద మనుషులు అందరూ కూడా బ్రిటిష్ పాలనలో వాళ్ళ పాలన కింద వెలిగిన వాళ్ళే. స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం సంతోషంగా ఉంది. ఎందుకంటే మన దేశాన్ని మనము స్వాతంత్రం తెచ్చుకున్నందుకే తృప్తి. పరాయి దేశం మీద యుద్ధం చేసి గెలిచింది లేదు. మన దేశాన్ని మనం కాపాడుకున్నాం కాబట్టి ఆ దేశాన్ని కాపాడుకున్నారంటే ఈరోజు యువత కూడా చాలా కష్టపడి పనిచేయాలి. కానీ ఎందుకంటే బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి, మొన్న మన బురాన్పూర్ గ్రూప్లో పెట్టారు, బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఎన్నో ప్రతి వ్యవస్థలో వాళ్ళే పనులు చేస్తున్నారు, ప్రతి దాంట్లో. కాబట్టి మనం సోమరులమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఎవరి పని వాళ్ళ ముందు చేసుకోవాలి. భక్తి అనేది చాలా గొప్పది. ఎందుకంటే భక్తి లేని భక్తి ఆ రోజు భారతంలో కూడా అయిపోయింది అన్నట్టు. భీష్మ, ద్రోణ, విదుర, కృపాది లాంటి పెద్దలందరూ నిండు సభలో ఉండగా ఆ భరత స్త్రీకి అంటే ద్రౌపది గారికి అవమానం జరిగింది. అంటే వీళ్ళందరూ ఏమాయములు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వీళ్ళందరూ సమక్షంలో కూడా ఆమెకు వస్త్రాలు తీసుకుంటే దుశ్శాసనుడు. అప్పుడు కూడా ఆమె ఒక భక్తిపూర్వకంగా అక్కడ ఉన్న వాళ్ళ భర్తలు 5 100 మంది కౌరవుల మధ్యలో భంగపడుతుంటే కూడా ఏం చేయలేకపోయారు, మాట కట్టుబడ్డారు. కాబట్టి ఆమె చివరికి ఎంచుకున్నది ఏంటంటే భక్తి. ఆ భక్తి ఎంచుకుంటే ఆమె కృష్ణ భగవాను స్మరిస్తే ఈ దుర్మార్గుడు దుశ్శాసనుడు ఎంత విడదీగిన కానీ ఆయన భంగపాటు ఆయనకి తప్పలేదు, ద్రౌపది మానవం మాత్రం కాపాడేందు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే భక్తి అనే దానికి ఇప్పుడు ఉపాధ్యాయులు, గురువులు వాళ్ళు ఆయన పెట్టిండు. కాబట్టి అందులో భక్తికి చాలా గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తిని గమనించకుండా మన శక్తిని ఉపయోగిస్తామంటే మాత్రం అది కొంచెం పొరపాటే జరుగుతుంది. ఇక దేశ సేవ అంటే మన వంతు మనం సేవ చేయక తప్పదు. ఎందుకంటే యుక్త వయసులో ఇక్కడ యువకులు ఉన్నారు, ఒక 40-50 సంవత్సరాలు ఉన్నారు, 60 సంవత్సరాలు ఉన్నారు. ఇక సేవ చేయడానికి మనకు సమయం ఎక్కువ దొరకదు. మనకు ఉన్నంతలోనూ మనం సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలి. సేవ చేసినప్పుడే మనకు కొంచెం ఈ జన్మకు సార్థకత కలుగుతుందని నా యొక్క భావన. ఎందుకంటే ఇప్పుడు అదే ఉద్దేశంతో మా 97-98 బ్యాచ్ 10వ తరగతి బ్యాచ్ ఒక ఇట్లనే ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనం
ఇట్లనే కలుస్తున్నాం పోతున్నాం, ఏదో ఒకటి సమాజం సేవ చేయాలని ఒక ఉద్దేశంతో మా మిత్రుడు ఆలమయ్య నాయుడు విదేశాల్లో ఉంటాడు, ఆయన మేము కలిసినప్పుడు ఏదో ఒక కార్యక్రమం ద్వారా మనం సమాజానికి కొంచెం సేవ చేస్తే బాగుంటుందంటే మొదట మన విద్యార్థులకు బొమ్మరాజ్పేట పూర్వ విద్యార్థుల యొక్క పిల్లలకు కానీ వారి యొక్క కుటుంబాలకు కానీ అక్కడ స్టార్ట్ చేస్తే సమాజంలో మనం ఎంతవరకు అవుతామో అని ఒక భావనతోటి ఇది 2-3 సార్లు సుదీర్ఘంగా చర్చ పెట్టుకొని ఈ మైత్రి ఫౌండేషన్ సంస్థను రిజిస్ట్రేషన్ చేయబడింది. అందులో కూడా మన గ్రామానికి కీలక బాధ్యతలు ఉన్నాయి. మన గ్రామ టీచర్ ఈశ్వరయ్య గౌడ్, శివయ్య గౌడ్, శ్రీనివాసు మా బ్యాచ్లు కూడా ఆ ఫౌండేషన్ వెనుకాల ఉండి చాలా సహాయ సహకారాలు చేస్తూ సేవ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ రోజుల్లో ప్రధానంగా కొంచెం ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలంటే మొదటగా మార్కెట్లో పోయి మీరు సేవ చేయాలంటే ఎవరు